తమ వైపు తప్పులు ఉన్నప్పుడు వీలైనంతగా నోరు మూసుకొని ఉండాలి. అలా కాకుండా అడ్డదిడ్డమైన వాదనను వినిపించే ప్రయత్నం చేస్తే అందుకు ఫలితం అనుభవించాల్సిందే. ఈ విషయం ఏపీ టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడికి ఈ పాటికి అర్థమై ఉంటుంది. తాము చేతకాక వదిలేసిన అంశాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్న పవన్ పై మాటల దాడికి దిగిన అయ్యన్నకు అదిరిపోయేలా ట్వీట్ పంచులిచ్చాడు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో మోడీ పక్కనే కూర్చున్న పవన్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి హోదా గురించి కూడా మాట్లాడొచ్చుగా అంటూ పవన్ పై నింద వేసే ప్రయత్నం చేసిన అయ్యన్న నోటి వెంట మాట రాని విధంగా ట్వీట్ చేసిన పవన్, పెద్దలు అయ్యన్న పాత్రుడు గారు నన్ను మోడీతో మాట్లాడితే బాగుంటుందని అన్నారు. నేను వారికి చెప్పేదేమిటంటే, నేను మోడీ గారితో ప్రచార సభల్లోనే కూర్చున్నాను, కానీ మీ ఎంపీలందరూ పార్లమెంటులో ఆయనతో కూర్చుంటున్నారు కదా, మరి వారేం చేస్తున్నారు? మీడియా ముందుకు వచ్చి కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వొద్దని చెప్పటం తప్ప ప్రజలు అసంతృప్తిని కేంద్రానికి చెప్పటానికి కూడా మీరు భయపడితే ఎలా అంటూ ఏపీ అధికార పక్షం చేతకానితనాన్ని, మోడీ అంటే వారికున్న భయాన్ని తన ట్వీట్ తో స్పష్టం చేశారు. ఈ ట్వీట్ కు కంటిన్యూషన్ గా తాజా పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ, మీరు ఆ పని చేయకపోబట్టే కదా ఈ రోజు యువత రోడ్ల మీదకు వస్తుంది. మీరు ఏమీ చేయకండి, యువతను ఏమీ చేయనీయకండి, మరి దీనికి పరిష్కారం ఏమిటి అంటూ తన సందేహాన్ని సంధించారు. సూటిగా పవన్ చేసిన ట్వీట్ చూస్తే కదిలించుకొని మరీ తిట్టించుకున్నట్లుగా ఉందని చెప్పక తప్పదు.